శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 484వ నామం డాకినీశ్వరి. మంత్రస్వరూపంలో శ్రీ డాకినీశ్వర్యై నమః. మనం 475వ నామంలో అమ్మవారిని విశుద్ధి చక్ర నిలయ అని కీర్తించుకున్నాం. అంతేకాని ఆ దేవత యొక్క నామాన్ని మనం తెలుసుకోలేదు. ఆ దేవత యొక్క నామం ఈ నామంలో డాకినీశ్వరి అని మనకు తెలియజేయబడుతోంది. ఈ దేవత యొక్క రూప విశేషాలను, ఆరాధించవలసిన విధానాన్ని, సమర్పించవలసిన నైవేద్యాన్ని, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం 475వ నామం నుండి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విశేషాలను మనం మరొకసారి అమ్మవారి నామం తెలుసుకున్న సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఈ అమ్మవారు 16 దళాలు కలిగిన తెల్లని కమలంపై ఆసీనురాలై ఉంటారు. ఎరుపు రంగు వర్ణంతో శోభిల్లుతూ ఉంటారు. 3 కనులు కలిగి ఉంటారు. 4 చేతులను కలిగి ఉండి ఆ 4 చేతులలో ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, డాలు ధరించి ఉంటారు. ఒకే ఒక ముఖంతో మనకు దర్శనమిస్తారు. ఈ తల్లికి పాయసాన్నము ప్రియమైన ప్రసాదం. ఈ అమ్మవారు చర్మమునకు అధిష్టాన దేవత. 1వ నెల గర్భంతో ఉన్న గర్భిణులు ఈ అమ్మవారిని ఉపాసిస్తే గర్భస్థ పిండానికి తగిన శక్తిని, బలాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు అని ఇంతకు ముందు నామాలలో మనం తెలియచేసుకున్నాం. అంతేకాకుండా అమ్మవారి పరివార దేవతలు అయిన 16 మంది అక్షర దేవతల యొక్క నామాలు తెలుసుకుని తరించాం. ఈ 475వ నామం నుండి 484వ నామం వరకు ఉన్న నామాలు శ్లోక రూపంలోని మంత్రస్వరూపంగా మనకు తెలియజేయబడుతున్నాయి. ఈ నామాలు జపం చేసిన సాధకులు చర్మంలోని అనారోగ్యాలను కూడా నయం చేసుకోగలుగుతారు అని మనకు తెలియజేయబడుతోంది. అటువంటి అమ్మవారికి నమస్కరించుకుంటూ ఆ అమ్మవారి దయ మనందరిపై కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.